ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మొత్తం హోల్ గరం మసాలా అన్నీ వేయించుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండీలో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని పన్నీర్ వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగాక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసేసుకుని బాగా ఎర్రగా వేగేదాకా ఉంచుకుని ఎర్రగా వేగాక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ దాకా జీలకర్ర, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2-3 దాకా ఎండుమిరపకాయలు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకుని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం 1 కప్పు దాకా టమాటో ప్యూరీ పడుతుంది మనకి. 1 కప్పు టమాటో ప్యూరీ వేసుకుని అది కూడా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలాక మనం హోల్ గరం మసాలా పొడి చేసి పెట్టుకున్న మసాలాను వేసేసుకోవాలి. వేసుకుని అది కూడా వేయించుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న మొత్తం వెజిటేబుల్స్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కలుపుకుని 1 గ్లాస్ దాకా నీళ్ళు పోసుకోవాలి. ఉడికేటప్పుడే మనం కొంచెం కసూరి మెతి, మనం కొరియాండర్ వేసుకుని ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే మనకి పన్నీర్ కడాయి రెడీ అయిపోతుంది. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.